తుపాకీ. రాజకీయాలకి ఎందుకు రావాలని అనుకున్నారు? హాయిగా ఐటీ టీంలో ఉంటూ జాబులు చేసుకుంటూ హాయిగా గడపాల్సిన ఒక జీవితాన్ని ఈ రణరంగమైన రాజకీయాల్లో ఎందుకు మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నారు? ఏమి కారణం ఏమి సార్ చెప్పండి. చాలా వరకు రైతాంగం మాత్రం ఓన్లీ కేసీ కెనాల్ మీదే డిపెండ్ అయి ఉన్నారు. ఏమాత్రం అభివృద్ధి లేదు. రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క పదవులు అయితే పెరిగాయి, వాళ్ళ ఆస్తులు అయితే పెరిగాయి, కానీ ఒక సామాన్యుడిలాగే ఉన్నాడు. అందువల్ల మా మైదుకూరు నియోజకవర్గంలో సొంత ఊరు కన్నతల్లి లాంటిది. కన్నతల్లికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను కొన్ని కార్యక్రమాలు చేసేవాడిని. అలా చేస్తూ వెళ్తూ ఉంటే నా ఒక్కడితో ఏం కాదు, ఇంకొక సమూహం ఉంటే బాగుంటుందని అనుకున్నాను. అలా సమూహం ఉంటే ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా నాలాంటి ఆలోచనలతో ఉన్న సామాన్యులు ఎంతోమంది ఉన్నారు. సో అలాంటి సామాన్యులంతా ఒక సమూహంలా ఉన్న వేదికే జనసేన. అందువల్ల నేను జనసేనలోకి వచ్చాను. అంతేగాని రాజకీయ నాయకుడిగా అయితే ఆరంగేయడం చేయలేదు. ఒక సామాన్యుడిగా సమాజ బాగు కోసం మా మైదుకూరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి కోసం అయితే నేను జనసేనలోకి వచ్చాను. మేము ఒకటే జనసేనలో ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఒకే వేదిక మీద మిగతా పార్టీలంతా ఏంటంటే వారసత్వంగా చాలా వరకు వాళ్ళంతా రాజకీయ కుటుంబాలు, వాళ్ళ తాతలు, మనుమళ్ళు వాళ్ళే ఉండేవారు. కానీ ఇక్కడ ఏంటంటే ఒక సామాన్యుడికి, ఒక ఆటో డ్రైవర్కి, ఒక టైలర్కి, ఇలాంటి అందరికీ ఏంటంటే ఒక వేదికలాగా అవకాశం, సమాజ సేవ చేసుకునే అవకాశం కల్పించిన పార్టీ జనసేన పార్టీ. అందువల్ల నేను జనసేన పార్టీకి మొగ్గు చూపాను. అంతేకాకుండా మన పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు సమాజ బాగు కోసమే ఉన్నాయి కాబట్టి నేను జనసేనలోకి చూపించాను. సిద్ధాంతాలు ఉన్నాయి కానీ ఆచరించే వాళ్ళు లేరు. పవన్ కళ్యాణ్ గారికి పదవికాంక్ష లేకుండా అందరినీ, అంగవికలాంగులని, మహిళలని, యువతని, రిటైర్డ్ హెడ్ మాస్టర్లని, ఇలా ఎంతోమందిని దృష్టిలో పెట్టుకొని మొన్న కూడా ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ప్రీ మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే ఈ గ్యాస్ ఉంది కదా, చాలా ప్రతి ఒక్క మహిళని తన సోదరులాగా భావించి గ్యాస్ ప్రతి ఇంటింటికి ఫ్రీగా ఇవ్వడము. అంతేకాకుండా మన రేషన్ విషయానికి వస్తే దళారీ వ్యవస్థ, మనకిచ్చే సామాన్య ప్రజలకు ఇచ్చే ₹2 కోసం గవర్నమెంటు చాలా ఖర్చు పెడుతుంది. ఒక 20 నుంచి 25 రూపాయల వరకు ఖర్చు పెట్టి మళ్ళీ వాటిని ఇతర దేశాలకు అమ్ముకోవడమో లేదంటే కన్నా వాళ్ళు లబ్ధి పొందడమో జరిగేది. ఆ దళారీ వ్యవస్థను అంతటినీ పరిశీలించి క్షుణ్ణంగా కొంతమంది ఆఫీసర్లతో ఆల్రెడీ సలహాలు సూచనలు తీసుకొని ఆ దళారీ వ్యవస్థ యొక్క నడ్డి విరిసి మొత్తము ఆ డబ్బు ఏదైతే ఉందో 2500 నుంచి 3500 వరకు ప్రతి ఒక్క మహిళ అకౌంట్లోకే వచ్చే విధంగా, ఇలా ప్రతి అందరూ ఎన్నికల వరకే ఉంటుంది వాళ్ళ ప్రణాళిక, దగ్గరలో ఉన్న ఎన్నికల వరకు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో, ఓ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రణాళికతో వచ్చాడు. అందువల్ల మేమంతా ఆయన వెంట నడవడం జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే, ఒకేసారి మార్చాలంటే చాలా కష్టం, ఇది ఒక సుదీర్ఘ ప్రణాళిక. అందువల్ల షార్ట్ టర్మ్ టార్గెట్లు అనేది అచీవ్ చేయలేము. ఒకవేళ చేసినా అవి తాత్కాలికమే. పర్మనెంట్గా ఉండడం కోసం ఏంటంటే మనం ఒక సుదీర్ఘ ప్రణాళికతో చాలా వరకు చాలా ఆచితూచి అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ లాభ నష్టాలను బేరీజ్ వేసుకుంటూ ముందుకెళ్ళాలి. మార్పు కావాలనే జనాలనే చూశాను. ఒకప్పుడులాగా కాకుండా ఇప్పుడు ఏంటంటే ఈ సోషల్ మీడియా ఉంది, సెల్లులు వచ్చాయి. ఇప్పుడు ఎందుకు మా అమ్మగారి గురించి తెలుసు, మా అమ్మ అసలు చదువుకోలేదు, ఒక సంతకం పెట్టడం తప్ప ఏం రాదు. మా అమ్మగారు కొలెస్ట్రాల్ గురించి, కార్బోహైడ్రేట్స్ గురించి మాట్లాడుతుందంటే మీరు ఇదే ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఈ సెల్లులో ఒక వీడియో ఓపెన్ చేస్తే మొత్తం అంతా వింటారు, మళ్ళీ ఇంకొక వీడియో అలా అంటే ఇంకొక వీడియో వస్తుంది. కాబట్టి మార్పు అనేది జరుగుతూ ఉంది. కాకపోతే మీరు అన్నట్టు ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ కొద్దిగా టైం తీసుకుంటుంది. జనసేన కోసం మేము మా జీవితంలో ఒక భాగాన్ని చేసుకొని జనసేన మా వృత్తితో పాటు దాన్ని కూడా ఒక భాగంగా చేసుకోవడం వల్ల మాకు ఆలోచన పుట్టి జనాల బాగు కోసం ఇది ఒక రోజుది కాదు, రెగ్యులర్గా ఆన్గోయింగ్ యాక్టివిటీ లాగా చేసుకొని సోషల్ మీడియాతోనే బలోపేతం అవుతున్నాం. రానున్న రోజుల్లో రాజ్యాధికారం అయితే వస్తుంది. అదేవిధంగా ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, సామాన్యులు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, ప్రతి ఒక గృహిణులు కావచ్చు, డాక్టర్లు, లాయర్లు, ఎవరైతేనేమి వాళ్ళందరూ జనసేనకి సపోర్టివ్గానే, ముఖ్యంగా యువత జనసేనకి సపోర్టివ్గానే ఉన్నారు. ఇది మా హక్కు, మా భావితరాలకు ఇది కావాల్సిందే, మా అవసరం అని కూడా చెప్పొచ్చు.